ముందుగా ఈనాడు 50% మించి రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా పెంపు, మద్దతు ధరలకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయపత్ర పేరుతో విడుదల, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకం రద్దు, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా ₹1,00,000 నగదు సాయం, ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమా, మళ్లీ పూర్తిస్థాయి రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్, విద్యార్థుల రుణాల మాఫీ. ఈ ప్రభుత్వ భరతం పడతాం, రాష్ట్ర రణరంగమైన మేం పోరాటాలకు సిద్ధం, ప్రజలకు ఎగనాం పెట్టిన సర్కార్ ఇది. పాలకుల చేతకానితనం వల్లే కాళేశ్వరం జలాలు ఎత్తిపోయలేదు. ఈ ముఖ్యమంత్రితో కాకుంటే నేనే కుర్చీ వేసుకొని కూర్చొని మోటార్లు నడిపించి నీరందిస్తా. త్వరలో 50,000 మందితో రైతుతో మేడిగడ్డకు వెళ్తాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పంటల పరిశీలన. తెలంగాణ నుంచే ప్రచార బేరీ. నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభ. మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. 10 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు. రష్యాకు చావుదెబ్బ. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో 6 యుద్ధ విమానాలు ధ్వంసం. విద్యుత్ సబ్స్టేషన్ కూడా. 20 మంది వైమానిక సిబ్బంది మృతి. ఇందిరమ్మ ఇళ్లకు హడ్కో నిధులు. 3,000 కోట్ల రుణం మంజూరుకు అంగీకారం. తొలి దశలో 850 కోట్లు విడుదలకు నిర్ణయం. ఇప్పుడు సాక్షి. మళ్లీ పాత తెలంగాణ. మంచినీళ్ల గోసెలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు పునరావృతం. కాంగ్రెస్ సర్కారుపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్. పరిపాలించే సామర్థ్యం, శక్తి, తెలివి, కరెంటు లేకే నీటి కొరత. రాష్ట్రంలో ఇప్పుడు పంట ఎండని మోటార్లు కాలని జిల్లాలు లేవు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. చనిపోయిన 209 మంది రైతుల వివరాలు సీఎస్కు పంపాం. వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కారు. రుణమాఫీ, తులం బంగారం, పింఛన్లు, పంటల బోనస్ ఏమయ్యాయి? హామీలు నెరవేర్చేదాకా వదిలిపెట్టాం, ప్రభుత్వాన్ని వెంటాడతాం. కేసీఆర్ బయలుదేరిండు, ఇక ఆగడు. గద్దెలెక్క వాళ్తా, భరతం పడతా. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2-3 రోజుల్లో స్పందిస్తానని వెల్లడి. తుక్కుగూడ నుంచే ప్రచార పర్వం. కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభం. నేడు జనజాతర. హాజరు కానున్న రాహుల్, ఖర్గే, ప్రియాంకల షెడ్యూల్ రద్దు. సభా వేదికపై తెలుగులో ఎన్నికల మేనిఫెస్టో విడుదల. తెలంగాణకు ప్రత్యేక హామీలు. ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలుపుతామనే హామీ కూడా. విపక్షాల నుంచి కాంగ్రెస్లోకి చేరికలు. లిస్టులో 3 నుంచి 6 ఎమ్మెల్యేలు. పాలమూరుకు జాతీయ హోదా. నేటి సభలో తెలంగాణలకు 23 హామీలు ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ. జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం, ప్రత్యేక ఇండస్ట్రియల్ కారిడార్లు, ఐటీఐఆర్ విభజన హామీల అమలు, 5 న్యాయాలు, 25 గ్యారంటీలు, రిజర్వేషన్లపై 50% పరిమితి తొలగింపు, ఎంఎస్పీకి చట్టబద్ధత, అగ్నిపథ్ రద్దు, కేంద్ర ఉద్యోగాల్లో స్త్రీలకు 50% కోటా, కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయని సోనియా, ఖర్గే తదితరులు. జూన్లో జాబ్ల జాతర. ఈసారి అన్ని నియామకాలు టీఎస్పీఎస్సీ ద్వారానే. గ్రూప్ 4తో పాటు వివిధ కేటగిరీల్లో తుది ఎంపిక జాబితాలు. అనంతరం ప్రత్యేక కార్యక్రమం. నేడు బీజేపీ టిఫిన్ బాక్స్ బైఠక్లు. సంస్థాపక దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ కేంద్రాల్లో నిర్వహణ. ఎవరి అల్పాహారం వారే తెచ్చుకోనున్న నేతలు, కార్యకర్తలు. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధత. పార్టీ కార్యక్రమాలపై చర్చ. కేడర్ మధ్య సమన్వయం. 5 జిల్లాల్లో 43 డిగ్రీలపైనే. రాష్ట్రంలో బగ్గుమంటున్న ఎండలు. వడదెబ్బకు 5 మృతి. మధ్యాహ్నం వేళ బయటకు రావద్దు. ఎండల నుంచి రక్షణ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ సూచనలు. ఎన్నికల తర్వాత ప్రధాని అభ్యర్థి. సార్వత్రిక ఎన్నికల్లో తమ ఇండియా కూటమి నెగ్గాక ప్రధాని అభ్యర్థిని ఉమ్మడిగా నిర్ణయిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల భారతం చూసొద్దాం. ప్రపంచమంతా మన ఓట్ల వైపు చూస్తుంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని వీక్షించాలనుకుంటున్నారు. ప్రపంచంలోనే పిన్న బిలియనియర్. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్ బిలియనీర్ల జాబితాలో నిలిచిన లివియా అనే టీనేజర్ చరిత్ర సృష్టిస్తుంది. అసలైన అభివృద్ధి ముందుంది. 10 ఏళ్లలో జరిగిన దేశాభివృద్ధి ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమేనని, అసలైన అభివృద్ధి భోజనం ముందుందని మోదీ అన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. రాధాకిషన్ రావుకు స్వల్ప అస్వస్థత. డాక్టర్ను పిలిపించి చికిత్స అందించిన పోలీసులు. డ్రై ఫ్రూట్స్, భోజనంతో పాటు స్టేషన్కు కుటుంబ సభ్యులు. ట్యాపింగ్ కేసులో 2 నల్గొండ కానిస్టేబుళ్ల స్టేట్మెంట్. మున్గోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్లో వీరి పాత్ర. రంగంలోకి సీబీఐ. కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు. తీహార్ జైల్లోనే విచారణకు ఓకే. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం తీర్పు. ఆమెకు బెయిల్ వస్తే సీబీఐ మళ్లీ అరెస్టు చేసే అవకాశం. కేసీఆర్ కుటుంబానికి 2 లక్షల కోట్ల ఆస్తులు. చిట్టా మొత్తం ఉంది, బయట పెడతా. సిబిఐతో విచారణ జరిపిస్తాం. ధరణి, కాళేశ్వరం పేర్లతో రాష్ట్రాన్ని నాశనం చేశారు.
కేసీఆర్ ఈ యాత్రలు కాదు, తీహార్ జైలు యాత్ర చేయాలి. ఆయన స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఉరివేసుకునేవాణ్ణి. నేను తప్పు చేసి ఉంటే 10 ఏళ్లు చర్యలు తీసుకోకుండా ఏం చేశారు? నేను కాంట్రాక్టర్ను అని రుజువు చేస్తే మంత్రి పదవిని వదిలేస్తా. నా పేరు వాడుకుంటే బతకలేరు. రాజకీయంగా తొక్కుకుంటూ పోతా. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 1 సీటు రాదు. మంత్రి కోమటిరెడ్డి. ప్రకృతి వైపరీత్యాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపుతారా? రేవంత్ సీఎంగా ఉన్నంత వరకు రాహుల్ ప్రధాని కాలేరు. కాంగ్రెస్ హామీలన్నీ ఎన్నికల స్టంట్లే. ఏ మొహంతో తుక్కుగూడ సభ పెట్టారు? 4 నెలల్లో ఏం సాధించారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. వాహనాలు నిలువ నీడలేకపాయే. కొత్త సచివాలయంలో పార్కింగ్ కష్టాలు. మండే ఎండల్లోనే కార్లు, ద్విచక్ర వాహనాలు. కార్ల డ్రైవర్లకు కనీస సదుపాయాలు కరువే. విశ్రాంతి గది లేనే లేదు. తాగునీటికి కటకటే. ఎండ దెబ్బతో వాహనాలకు మరమ్మతులు. మల్టీ లెవెల్ పార్కింగ్ ఊసే మరిచారు. వార్తలు సమాప్తం. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ స్వాంతి స్వరూప్ ఇక లేరు. గుండెపోటు చికిత్స పొందుతూ మృతి. 3 దశాబ్దాలకు పైగా దూరదర్శన్లో సేవలు. కవిత్వం, నవలలు రాసిన స్వాంతి స్వరూప్ ముగిసిన అంత్యక్రియలు. పలువురి సంతాపం. పొంచి ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు. ఏటా 14 లక్షల కేసులు. 2040 నాటికి 2 పెరిగే ఛాన్స్. లాన్సెట్ తాజా అధ్యయనం వెల్లడి. సన్ రైజర్స్ అదే జోరు. అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్. మార్క్రమ్ హాఫ్ సెంచరీ. చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం. కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గద్ద లెక్క వాలుతా. రైతు సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా. ఇది అసమర్థ, అవివేక, చవట ప్రభుత్వం. 4 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం చేస్తారా? ఈ దద్దమ్మలకు చేత కాకపోతే వాళ్లను పండబెట్టి తొక్కి అయినా మేడిగడ్డ నుంచి నీటిని తెస్తా. మేడిగడ్డలో 10,000 మందితో ధర్నా. పంటకు 500 బోనస్ ఇవ్వకపోతే కొరికి చంపుతారు. రుణమాఫీ అమలుపై స్పష్టత ఇవ్వాలి, లేకపోతే సర్కారును వెంటాడతాం. నేతన్నల సమస్యలపై రాష్ట్రమంతా రణరంగం చేసి ఫుట్బాల్ ఆడతాం. కేసీఆర్. చేయాల్సింది ఉంది. 10 ఏళ్లలో మీరు చేసింది ట్రైలరే. మోదీ. మనతో పెట్టుకుంటే శత్రు దేశంలోకి చొచ్చుకెళ్లి దాడి చేస్తాం. పాక్ పై కౌంటర్ అటాక్స్తో శత్రు దేశాలకు మనమేంటో తెలిసింది. కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం. స్కామ్లతో ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని ఫైర్. రాజస్థాన్లోని చౌర్లో ప్రధాని ఎన్నికల ర్యాలీ. ఇయాళ్ల తుక్కుగూడలో కాంగ్రెస్ సభ. హాజరు కానున్న ఖర్గే, రాహుల్. తెలుగులో మేనిఫెస్టోను విడుదల చేయనున్న నేతలు. గతంలో ఇక్కడే 6 గ్యారంటీలు ప్రకటించిన సోనియా. అదే సెంటిమెంట్ను కొనసాగిస్తున్న ఏఐసీసీ. 2 రోజులు ఎండలు, 4 రోజులు వానలు. రాబోయే వారం రోజుల్లో రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు. ఉత్తర తెలంగాణలో వానలు, దక్షిణ తెలంగాణలో ఎండలు. వాతావరణ శాఖ 2 రోజుల పాటు 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. 26 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదు. మిగతా 7 జిల్లాల్లోనూ 42 నుంచి 42.9 మధ్య రికార్డు. రాజకీయ యాత్రలు కాదు, తీహార్ జైలు యాత్రలు చేయి. కేసీఆర్కు మంత్రి వెంకటరెడ్డి కౌంటర్. ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ కామెంట్లను కేడరే చూసుకుంటుంది. మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాం నుంచే నీటి కష్టాలు. ప్రాజెక్టులో నీటి లభ్యతపై చర్చకు సిద్ధం. మంత్రి పొన్నం. లత్కోరు రాజ్యమేలుతున్నారు. అసమర్థులు, చవట దద్దమ్మలు ఉన్నందునే ఇవాళ ఈ పరిస్థితి. నీళ్లివ్వడం ఈ రండలతో కాని పని. కాంగ్రెస్ పై కేసీఆర్ కామెంట్లు. ఇది మనిషి సృష్టించిన కృత్రిమ కరువు. ఎకరాకు 25,000 పరిహారం ఇయ్యాలి. బోనస్ ఇయ్యకుంటే పులుల లెక్క గొంతు కొరికి చంపుతాం. వీరికి కాళేశ్వరం గురించి ఎంటిక కూడా తెలియదు. 50,000 మందితో పారిపోయి రిజర్వేయర్లు నింపుతా. నేతన్నలకు బిల్లులు ఇవ్వకుంటే రాష్ట్రాన్ని రణరంగం చేస్తామని వ్యాఖ్య. కరీంనగర్, సిరిసిల్లలో పర్యటన. 25 గ్యారంటీస్. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్. యువత, రైతులు, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలకు 5 చొప్పున మొత్తం 25 గ్యారంటీలు. కవితను విచారించనున్న సిబిఐ. పర్మిషన్ ఇచ్చిన స్పెషల్ కోర్టు. వచ్చే వారం విచారించే ఛాన్స్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. దళిత బంధుపై విజిలెన్స్. నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ. లబ్ధిదారుల వ్యాపారాలపై విజిలెన్స్ అధికారుల ఆరా. పథకంపై బురద జల్లేందుకు రేవంత్ సర్కారు యత్నం. 2వ విడత నిధులను వెనక్కి తీసుకున్న వైనం. వస్త్ర పరిశ్రమలో ఆకలి కేకలు. 2014 ముందు దుస్థితి పునరావృతం. బకాయిలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. ప్రమాదంలో నేత కార్మికుల బతుకులు. నేడు సిరిసిల్లలో జేఏసీ ఆధ్వర్యంలో నేతన్న గర్జన సభ. ఇందిరమ్మ రాజ్యం ఇరికించినట్టే. పంటెండని జిల్లా లేదు, మోటార్ కాలని ఊరు లేదు. ఇవాళ రాష్ట్రంలో ప్రతి పల్లె నీళ్లు లేక రోధిస్తున్నది. ఇది లత్కోరు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. కేసీఆర్ బయలుదేరిండు. ఇకపై ఏదీ ఆగదు. కేసీఆర్. నమ్మి ఓటేస్తే నిండా ముంచిండ్రు. రేవంత్కు రాజకీయ వలసలపై శ్రద్ధ. రైతులను గాలి కదిలేసి రాజకీయాలు. రుణమాఫీ, తులం బంగారం ఎక్కడ? హరీష్ రావు. పార్టీ మారితే వేటు. ఆటోమేటిక్గా సభ్యత్వాలు రద్దు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కు సవరణ. ఫిరాయింపుదారులను ప్రోత్సహించాం.
పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే అనర్హులుగా ప్రకటిస్తామనటం విస్మయం. ఆ మాట అడగడానికి సిగ్గులేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ ఫిరాయింపులపై చట్టం తెస్తారా? హామీలు నిలబెట్టుకోని చరిత్ర మీది. బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్. 4 నెలలైనా ఒక్క హామీకి దిక్కులేదు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యత మీదే. దూరదర్శన్ శాంతి స్వరూప్ కన్నుమూత. మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం. యశోద దవాఖానాలో చికిత్స పొందుతూ తుది శ్వాస. 28 ఏళ్ల పాటు న్యూస్ రీడర్గా, యాంకర్గా సేవలు. రచయితగాను ప్రశంసలు అందుకున్న శాంతి స్వరూప్